అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. ఈ కథ పేరు మంటలతో ఉన్న ఇంటి కథ. మీరు ఈ కథను వినడం ద్వారా మీ జీవితంలో సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్చుకుంటారు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది. అందరూ సంతోషంగా జీవించేవారు. కానీ ఒకరోజు ఒక ఇంటిలో మంటలు చెలరేగాయి. ఆ ఇంటిలో మంటలు మొదలయ్యాయి. మొదట చిన్నగా ఉన్న మంటలు కొద్దిగా పొగతో మొదలయ్యాయి. కాని ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. ఇది చిన్న సమస్య, త్వరలోనే ఆగిపోతుంది అని అందరూ అనుకున్నారు. గ్రామస్తులు ఆ ఇంటి పక్కన నడుస్తూ పొగను గమనించారు. కాని ఎవరూ ఆగి చూడలేదు. ఇది పెద్ద సమస్య కాదు అని అందరూ అనుకున్నారు. కాని మంటలు పెరుగుతూ ఇంటిని పూర్తిగా కప్పేశాయి. మంటలు పెద్దవిగా మారాయి. ఇప్పుడు గ్రామస్తులు భయపడ్డారు. అందరూ కలిసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంటి మొత్తం మంటల్లో కప్పబడింది. గ్రామంలో ఒక పెద్దాయన ఉన్నాడు. అతను గ్రామస్తులకు చెప్పాడు, సమస్యలను చిన్నప్పుడు పరిష్కరించకపోతే అవి పెద్దవిగా మారతాయి. మంటలు మొదలైనప్పుడు వాటిని ఆర్పితే ఇలాంటివి జరగవు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మన జీవితంలో సమస్యలను చిన్నప్పుడు పరిష్కరించకపోతే అవి పెద్దవిగా మారతాయి. కాబట్టి మీ సమస్యలను ఎదుర్కొని వాటిని పరిష్కరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మరియు మాకు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మీకు మరిన్ని ఇలాంటి కథలు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.